ఓ పక్క పేపర్ లీకేజ్, మొదటి ర్యాంక్ వచ్చినటువంటి వ్యక్తి. ఆ వ్యవస్థలో ఏదైతే ఈ పరీక్షలు పెట్టేటువంటి వ్యవస్థ ఏదైతే ఉంటుందో ఆ వ్యవస్థలో అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్నటువంటి వ్యక్తికి స్టేట్ ఫస్ట్ వస్తే ఆయన వెరిఫికేషన్కి రాడు, ఉద్యోగం తీసుకోడు. ఎందుకంటే ఆయనకు పేపర్ ఏంటో తెలుసు కాబట్టి, పేపర్ లీకేజ్ జరిగింది కాబట్టి, సమాధానాలన్నీ తెలుసు కాబట్టి సరదాగా రాశాడు, స్టేట్ ఫస్ట్ వచ్చాడు, ఉద్యోగాల్లో చేరడు. దానికి సమాధానం చెప్పరు. మా హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా సచివాలయ ఉద్యోగాలు 1,30,000 పోస్టులు తీసాం. ఏ జిల్లాకు ఆ జిల్లా 1,30,000 ఉద్యోగాలు తీస్తే కేవలం ఒక్కడు కూడా ఒక్క ఆరోపణ చేసేటువంటి సాహసం చేయలే. అది మా తాలూకా చిత్తశుద్ధి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా నాయకత్వంలో ముఖ్యమంత్రిగా 1,30,000 ఉద్యోగాలు తీస్తే ఒక్క ఆరోపణ అంటే ఒక్క ఆరోపణ రాలా మా మీద. అది మా క్రెడిబిలిటీ. మేము వ్యవస్థల్ని ఆ రకంగా పనిచేయించేటువంటి కార్యక్రమం చేశాం. అంతా కలిపి 15,000 పోస్టులు తీస్తే మొత్తం అనేక ఆరోపణలు, 3 లక్షల మంది ఎపియర్ అయితే వాళ్ళ జీవితాలతో ఆడుకునేటువంటి కార్యక్రమం. పైపెచ్చు మళ్ళీ పివి సింధు గారికి ఆట ఆడితే ఇవ్వలేదా ఉద్యోగం అని చెప్పానంటారు. పివి సింధు గారు ప్రపంచ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో మనకు ఒలింపిక్ మెడల్ తీసుకొచ్చినటువంటి వ్యక్తి. సహజంగా అటువంటి వారికి ఉద్యోగాలు ఇచ్చేటువంటి కార్యక్రమం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఉంది. కానీ మీరు ఎవరికి ఇచ్చారు ఉద్యోగాలు? ఈ విద్యాశాఖ మంత్రి తోడలుడు భరత్ సంతకాలు పెడితే ఇచ్చారు ఉద్యోగాలు. మీ ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి, మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి మీ సహచర శాసనసభ్యుడు కోన రవికుమార్ గారు సంతకం పెడితే ఇచ్చారు ఉద్యోగాలు. అంటే వీళ్ళు ఏమన్నా ఇంటర్నేషనల్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులా ఏంటి? వీళ్ళు ఏమన్నా ఒకళ్ళు సాఫ్ట్ బాల్ అని, ఒకళ్ళు జూడో అని, జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లేనటువంటి వ్యక్తులు తీసుకొని వచ్చి వారు సర్టిఫికేట్లు ఇస్తే మీరు దానికి 1-2 జీవోలు, జీవో నెంబర్ 23 అని, జీవో నెంబర్ 56 అని చెప్పి 2 జీవోలు ఇచ్చి గేట్లు తెరిచి మీకు కావాల్సినటువంటి వ్యక్తులందరితో మీరు అప్లై చేయించి మళ్ళీ తక్షణమే మీకు కావాల్సిన వాళ్ళందరూ అప్లై చేసిన తర్వాత మళ్ళీ ఇంకో జీవో తీసుకొని వచ్చి ఇక్కడతో క్లోజ్ అయిపోయిందని చెప్పి క్లోజ్ చేసి 372 మందికి నేరుగా ఉద్యోగాలు ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తారు. ఇది ఇంత క్లియర్గా ఉన్న తర్వాత దీని మీద ఎంక్వైరీ చేయాలని చెప్పి కోరుతూ ఉంటే సిబిఐ ఎంక్వైరీకి మీరే కదా ప్రభుత్వంలో ఉన్నారు. సిబిఐ ఎంక్వైరీ వేయడానికి ఎందుకు వెనకడుగేస్తూ ఉన్నారు? దానికి ఈ సభలు ఎందుకు, ఈ సమావేశాలు ఎందుకు, ఈ ఆరోపణలు ఎందుకు, ఈ రాజకీయ ఉపన్యాసాలు ఎందుకు, ఇంత ప్రభుత్వ ఖర్చు వృధా చేయడం ఎందుకు? మీ కొడుకుని కాపాడుకునేటువంటి దానికి ఈ తాపత్రయం దేనికి చంద్రబాబు నాయుడు గారు? నిన్న వచ్చి అక్కడ ఏం మాట్లాడతారు మీరు? నిన్న డాటా సెంటర్ల గురించి మాట్లాడతారు. చాలా క్లియర్గా డాటా సెంటర్స్ విషయంలో మా పార్టీ స్టాండ్ని చాలా క్లియర్గా గతంలో చెప్పాం, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం. నిన్నేమంటారు? ప్రతిపక్షాలు కొంతమంది కలిసి దీని మీద తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు, దీని మీద లేనిపోయిన అపోహలు సృష్టిస్తూ ఉన్నారు అనేటువంటి ఒక మాట నేను ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. సహజంగా కొన్ని దేశాల్లో వాటిని ఏర్పాటు చేయకూడదని చెప్పి నిర్ణయం తీసుకున్నటువంటి దేశాలు ఉన్నాయి. ఇప్పటికే డేటా సెంటర్లు ఉన్నటువంటి దేశాల్లో కొన్ని దగ్గరలో స్థానికంగా వస్తున్నటువంటి రెవల్యూషన్ వస్తున్నటువంటి సందర్భాలు చూస్తూ ఉన్నాం. మేము మొదటి నుంచి ప్రభుత్వానికి అడిగేది కొంత కెపాసిటీస్ వరకు మీరు ఎంత కెపాసిటీ ఇచ్చినా సరే ప్రభుత్వం తాలూకా రోడ్ మ్యాప్ ఏంటి? మొదట గూగుల్ డేటా సెంటర్ వచ్చినప్పుడు ఆ రోజు చాలా క్లియర్గా వెల్కమ్ చేస్తూ చెప్పాం, 1 గిగావాట్ డేటా సెంటర్ గూగుల్ది వస్తూ ఉంది. సరే, ఉద్యోగాల సంగతి పక్కన పెడతాం, దాని మీద ఒక డిఫరెంట్ డిస్కషన్. అది దానికి కావాల్సినటువంటి వాటర్ రిక్వైర్మెంటు, పవర్ రిక్వైర్మెంటు, ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్, వీటన్నిటి మీద ప్రభుత్వం తీసుకునేటువంటి చర్యలు ఏంటి అనేటువంటిది ఆ రోజు మేము అడగడం జరిగింది. 1 TMC ఆఫ్ వాటర్ ఇస్తామని చెప్పి మీరు ప్రామిస్ చేశారు, పవర్ ఇస్తామని చెప్పి ప్రామిస్ చేశారు.
ఇవన్నీ దానికి సంబంధించి దాదాపు 22,000 కోట్ల రూపాయలు ఇన్సెంటివ్స్ ఇచ్చారు ఒక సంస్థకి. ఈరోజు నిన్న మొన్న చూస్తే దాదాపు 4-5 జీవోలు వచ్చినాయి. రిలయన్స్కి ఇచ్చారు, లేదా రెన్యూ పవర్కి ఇచ్చారు, అలా 4-5 సంస్థలకి నిన్న ఇచ్చారు. దాదాపు 10 గిగావాట్ వరకు ఈరోజు రాష్ట్రంలో డేటా సెంటర్స్కి మీరు జీవోస్ ఇచ్చారు. వారికి ఇన్సెంటివ్స్ ఇస్తూ, వారిని భూములు కేటాయిస్తూ వారికి ఏర్పాటు చేసుకునేటువంటి దానికి ఇచ్చారు. ఈరోజు 10 TMC ఆఫ్ వాటర్ ఓన్లీ డేటా సెంటర్స్కి ఈరోజు మీరు విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తున్నటువంటి, విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్నటువంటి డేటా సెంటర్స్కి దాదాపు 10 TMC ఆఫ్ వాటర్ కావాలి. ఎక్కడి నుంచి తీసుకొస్తారు? దీనికి మీ ప్రభుత్వం మీరు ఈ జీవోలు ఇచ్చేటప్పుడు, మీరు వారికి కేటాయిస్తున్నప్పుడు, మీరు మీ ప్రభుత్వం తాలూకా రూట్ మ్యాప్ ఈ 10 TMC ఆఫ్ వాటర్ని ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఎలా మీరు వారికి వాటర్ ప్రొక్యూర్ చేసి ఇస్తారు? పవర్ ఎలా మీరు సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారు? గ్రిడ్ కొలాప్స్ అవ్వకుండా గ్రిడ్ని మీరు ఎలా ఇంక్రీజ్ చేద్దాం అనుకుంటా ఉన్నారు? దీనివల్ల జరిగేటువంటి పర్యావరణ నష్టాలని ఎలాగ దాన్ని ఓవర్కమ్ చేద్దాం అనుకుంటున్నారు? ఇవే కదా సామాన్యులు వచ్చి అడుగుతూ ఉన్నారు. మన బీచ్ రోడ్లో డెమాన్స్ట్రేషన్స్ జరిగినా, గతంలో మురసల్లావు దగ్గర డెమాన్స్ట్రేషన్స్ జరిగినా, జాతీయ అంతర్జాతీయ స్థాయిలో దీని మీద చర్చ జరుగుతూ ఉన్నా, దివే కదా అడుగుతూ ఉన్నారు ప్రశ్నలు. నిన్న ముఖ్యమంత్రి గారు అంటారు విశాఖపట్నంలో బోర్లన్నీ ఎండిపోయి అవి డేటా సెంటర్స్ వల్ల ఎండిపోయాయి అని చెప్పి ఎవరు చేశారు తప్పుడు ప్రచారం? ఎవరు అనలేదే, ఆ మాట ఎవరు అనలేదే. మీ పాదం వల్ల, మీ దయ వల్ల కరువు చంద్రబాబు నాయుడు గారు కవలపిల్ల అనేటువంటి నానుడు 95 నుంచి ఉంది కదా. తమరి దయ వల్ల ఈరోజు విశాఖపట్నంలో ఉన్నటువంటి అన్ని రిజర్వాయర్లు ఎండిపోయినాయి. నాకు 40 సంవత్సరాలు, నేను 40 సంవత్సరాల చరిత్రలో నాకు తెలిసి ముడసల్లో రిజర్వాయరు ఎండిపోయినటువంటి దాఖలాలు ఎప్పుడు కూడా లేవు, మొట్టమొదటిసారి. అలాగే జిల్లాలో ఉన్నటువంటి అన్ని రిజర్వాయర్లు ఈరోజు ఎండిపోయినటువంటి పరిస్థితికి వచ్చినాయి. విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రజలు తాగునీరు అనేటువంటిది 3 రోజులకు ఒకసారి నీరు అందుతూ ఉంది. ఆ పరిస్థితిలో విశాఖపట్నం ఉంది. విశాఖపట్నం అంటే కేవలం డొమెస్టిక్ పర్పసే కాదు, ఇండస్ట్రియల్ పర్పస్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, కమర్షియల్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. ఈరోజు మళ్ళీ కొత్తగా ఇప్పుడు డేటా సెంటర్స్ వస్తున్నాయి. ఈ డేటా సెంటర్స్కి ఇచ్చేటువంటి వాటర్ ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇస్తారు? మీ కొడుకేమో పోలవరం నుంచి తెచ్చి ఇచ్చేస్తాను అంటున్నాడు. ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇస్తారు? 2005లో ఎలకేషన్స్, 2005లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఎలకేషన్స్ జరిగితే అప్పుడు కెపాసిటీ, స్టోరేజ్ కెపాసిటీ పోలవరం 194 TMC. దేనికి 45.72 మీటర్ల స్టోరేజ్కి దాని కెపాసిటీ ఆఫ్ పోలవరం 194 TMC. తద్వారా ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా 38 లక్షల ఎకరాలకి వాటర్ సప్లై చేయాలనేటువంటిది ఆ రోజు నిర్ణయం తీసుకున్నారు. ఎలకేషన్స్ కృష్ణా డెల్టాకి దాదాపు 13 లక్షల ఎకరాలు, లెఫ్ట్ మెయిన్ కెనాల్, రైట్ మెయిన్ కెనాల్కి సంబంధించి 7 లక్షల ఎకరాలు, గోదావరి డెల్టా దాదాపు 10 లక్షల ఎకరాలు, అలాగే ఉత్తరాంధ్ర సుజల సంస్థకి సంబంధించి 8 లక్షల ఎకరాలు. వీటితో పాటు దాదాపు 23 TMC విశాఖపట్నం అండ్ ఇండస్ట్రియల్ రిక్వైర్మెంట్స్కి ఒక 23 నుంచి 24 TMC చేయాలని. దేనికి? విశాఖపట్నం డొమెస్టిక్ పర్పస్ డ్రింకింగ్ వాటరుతో పాటు ఇండస్ట్రియల్ రిక్వైర్మెంట్స్. ఇది 2005లో జరిగినటువంటి కేటాయింపులు. తర్వాత ఏం